కటి శిరసును వేకువ వేటుకి నేలకు రాల్చిన దినకరుడు, జనగణ జంభణ జాగృతి దాల్చిన చాతకుడే అధినాయకుడు. రుధిరాశ్రువు చోరణ ధోరణితో కదిలొచ్చెను వెల్లువలా, కసి కక్షల కత్తుల వంతెనపై శివమెత్తగా వచ్చెను సాంబుడిలా. అదిగో అదిగదిగో నడిచే పిడుగదిగో, అదిగో అదిగదిగో చెడుగే భయమదిగో. శ్రీకర భీకర భూవరమై రణధీరత నింపిన శ్రామికుడు, భగభగ హింసను ధ్వంసము చేయగ అడుగిడెరా అధినాయకుడు. విషనాగుల కర్కశ ఘోరలలో అణగారిన సీమలలో, రుధిరాక్షర తీరపు దారులలో మధురాక్షర మంత్రమే ఊపిరిగా. అదిగో అదిగదిగో గెలిచే ఎగువదిగో, అదిగో అదిగదిగో జయమో జనమదిగో. జనమతమే తన అభిమతమై, జనపథమే తన దృక్పథమై, శిశిరపు ఛాయలు తాకే నేలకి చిగురాశై మొలిచాడు. న్యాయం కొడిగట్టుకుపోయే కాలం మరుదెంచగా, దైవం కరుణించగా వచ్చిన ధైర్యం ఇతడే కదా. అదిగో అదిగదిగో నడిచే పిడుగదిగో, ఉరిమే కరమదిగో, అదిగో అదిగో అదిగదిగో
పిలవంగానే నా ఇంటికి నేను రావాలా, నువ్వు పిలిస్తే రానా అని ఏ టైంలో పిలిచినా సరే వచ్చే మా అన్నయ్య శారదన్నయ్యకి ఈరోజు పుట్టినరోజు నా ఇంటికాడ జరుపుకోవటం చాలా ఆనందంగా పండగ వాతావరణం. పిలిచిన వెంటనే నా ఆప్తులు, నా అన్నలు, నా తమ్ముళ్ళు అందరూ కూడా ఎవరు అయినా సరే ఆ టైంకి ఫోన్ చేస్తే ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి సోమన్నయ్య అని చెప్పి ఎంతంటే నా అభిమానులందరికీ కూడా, నా ఆప్తులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి తరపున మా అన్నయ్య ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన నిండూరేళ్ళు ఇలాంటి పుట్టినరోజు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి బడేటి వంశానికి చాలా ఆప్తు బంధువుడు, నాయకులు ఎంతమందో వస్తాం వెళ్తాం, కానీ ఆయన అభిమానం, ఆయన ఆశీస్సులు ఎప్పుడు కూడా బడేటి అంటేనే ఆయన ఎక్కడున్నా సరే ఆయన మనసంతా బడేటి ఫ్యామిలీ మీద ఉంటుంది. అలాంటిది మా శారదన్నయ్యకి రాజకీయాలకి అసలు దూరంగా ఉంటారు. బాలాశంకర్ లాంటి వారు అడిగింది ఇవ్వడమే ఆయన జయంగా తీసుకుంటారు. అలాగే మా ఎమ్మెల్యే డైమనిక్ ఎమ్మెల్యే గారికి ఆప్త బంధువులాగా, బ్యాక్ బోన్ లాగా ఎల్లప్పుడూ ఆయన ఉంటాడని ఆశిస్తూ, అలాగే మరి ఈ రోజున మార్కెట్ యార్డు చైర్మన్గా అనేక సేవలు చేస్తూ ఈ రోజున జన్మదిన శుభాకాంక్షలు మా సోమన్నయ్య ఇంటి గారికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని మా శారదన్నయ్యకి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఆ బాలాశంకరులాగా ఎప్పుడూ కూడా అందరితో మంచిగా ఉంటాడు. ఆయన ఏదైనా సరే మనస్ఫూర్తిగా నవ్వుతాడు, మనస్ఫూర్తిగా మాట్లాడతాడు. అలాంటి మనిషి మాకు అన్నీ పక్కన ఉండడం మాకు చాలా సంతోషం. మేము కూడా ఎల్లప్పుడూ కూడా ఆ శారదన్నయ్య వెనకాతల మేము ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి సోమన్నయ్య ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఎల్లప్పుడూ కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలని, ఇంకా ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలని ఆ చంటని ఆశీస్సులతో ఎప్పుడూ కూడా ఇంకా అండదండలుగా ఎదగాలని శారదన్నయ్యని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన సోమన్నయ్యకి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే నూరేళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శారదన్నయ్య ఆశీస్సులు మరీ తీసుకుంటూ మేము సెలవు తీసుకుంటాం.